ఈసారి స్మోకింగ్ జోన్ కొంచెం కాంట్రవర్షియల్ అయింది. అంటే చూపించకపోవడం వల్ల దాంట్లో ఏదో ఉందని చెప్పి వాళ్ళు వీళ్ళు తాగుతున్నారని చెప్పి రకరకాలుగా వచ్చింది దాని గురించి, యాక్చువల్ గా ఓకే. స్మోకింగ్ జోన్ గురించి. సో మీరు ఎప్పుడు అసలు సైడ్ కూడా వెళ్ళిన దాఖలాలు ఏం లేదు అసలు? నాకు హెడేక్ వస్తుంది, ఐ కెనాట్. అసలు అది ఎందుకు అది నాకు తెలీదు, ఉమ్, చూపించలేదనే కాన్సెప్ట్. ఉమ్, ఎందుకంటే ప్రీవియస్ సీజన్స్ లో ఆ రూమ్ మొత్తం చూపించేవాళ్ళు కదా. ఉమ్, ఉమ్, సో ఐ డోంట్ నో. ఉమ్, ఈసారి స్మోకింగ్ జోన్ లోకి మీరు స్మోకింగ్ కోసమే వెళ్ళాలి. వెళ్ళాలి. ఉమ్. స్మోకింగ్ జోన్ లో ఒక్కరికన్నా ఎక్కువ మంది ఉండకూడదు. అండ్ స్మోకింగ్ జోన్ లో ఉన్నప్పుడు మాట్లాడకూడదు. మాటలు రాకూడదు. కండిషన్స్ ఇవి. అయితే చాలా మంది ఏంటంటే అసలు విష్ణుప్రియ గురించి చాలా మంది మాట్లాడారు. విష్ణుప్రియ స్మోకింగ్ చేస్తుంది, బిగ్ బాస్ కూడా రిక్వెస్ట్ చేసింది సిగరెట్లు లేకపోతే ఎలా ఇది అని చెప్పేసి అన్నారు. యాక్చువల్గా మీ అంటే ఇంకెవరైనా ఉన్నారా? ఓన్లీ లేడీస్ నుంచి ఓన్లీ అంతే. అంతే ఆమె ఒక్కదే యాక్చువల్గా. అయితే ఇంతకు ముందు ఒక దగ్గర మాట్లాడితే మీరే చెప్పారు నోటి దోల అని చెప్పేసి మాట్లాడారు మీరే. నాకు నోటి దోల అని చెప్పి మీరే అన్నారు కదా ఒకసారి, ఎప్పుడు? ఇంతకు ముందు ఒక ఇంటర్వ్యూలో అన్నారు యాక్చువల్గా. అంటే మాట్లాడే మాటల్లో కొన్ని కొన్ని చోట్ల నోటి దూల కాదు అది, నోటి దూల అని చెప్పేది వేరే వాళ్ళు. నేను వాగుడుకాయ, అది వాగుడుగా ఐ స్పీక్. అది అది మీకు ఎప్పుడన్నా రియల్ లైఫ్ లో ఎప్పుడన్నా మీకు ఇబ్బంది అయిందా? ఇది ఎలా? ఇలానే అంటే నాకు అనిపించేది నేను చెప్పేస్తా. అది ఎదుటి వాళ్ళు ఎప్పుడు ఆబ్వియస్లీ నాకు అనిపించేది నేను చెప్పినప్పుడు మీరు ఎందుకు సైలెంట్ గా ఉంటారు. సో ఆ క్లాషెస్ డెఫినెట్లీ వచ్చాయి. సో అదే నేను నేర్చుకున్నా. కొంచెం ప్రతిసారి కొంచెం ఆనెస్ట్ గా ఉండటం కొంచెం ఆపుకోవాలి. కొంచెం హానెస్ట్ ప్రేరణ వస్తే కొంచెం డిప్లొమాటిక్ ప్రేరణ అయిపో, ప్రాక్టికల్ ప్రేరణ మరి అంత ఆనెస్టీ పనికిరాదు అనేసి అది నేర్చుకున్నారు. మొత్తానికి మీరు సీరియల్ లో ప్రేరణలానే ఉన్నారు, మీరు బయటకి రియల్ లైఫ్ లోకి రావాలి. ఎందుకు? అదే అంటే హానెస్టీగా, అంత హానెస్టీగా ఉన్నా కూడా ఈ రోజుల్లో పని కాదు కదా కొంచెం. యా, అయితే పెళ్ళయి 1 year కూడా అవ్వకుండానే వెళ్ళారు. అంటే కాన్షియస్ డెసిషన్ అంటే ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఆపర్చునిటీసే అంత. నాకు పెళ్ళయింది అనేసి ఆపర్చునిటీ పక్కన కూర్చోవు కదా, వచ్చింది, అందరూ అర్థం చేసుకున్నారు మా వాళ్ళందరూ, వెళ్ళాను అంతే. ఎక్కువ ఏం లేదు దాంట్లో, ఎందుకంటే నా కోసం వాళ్ళు పెట్టరు, వచ్చింది తీసుకున్నా